సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? హై హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో గైస్, నిన్నంతా ఫుల్గా వర్షం పడ్డది మా ఇంటి దగ్గర. సో ఇప్పుడు కప్పల కోతలను పడితే సైడ్ అవేం పట్టించుకోవద్దు. సో ఫస్ట్ కోయిట్ విషయానికి వెళ్తే సాల్మియాలో ఎర్లీ మార్నింగ్ అధికారులు రైడ్ చేశారండి. ఈ రైడ్లో ఒక 23 మంది ఇల్లీగల్ వాళ్ళని పట్టుకున్నామని చెప్పి న్యూస్ వచ్చింది. అయితే ఇందులో చాలామంది మన తెలుగు వాళ్ళు వీసాలు ఉన్న వాళ్ళని కూడా పట్టుకున్నారు. వాళ్ళు సాఫర్ జైల్లో వేశారంట. అయితే వీళ్ళని ఎందుకు పట్టున్నారు అంటే వాళ్ళ ఖాదీం వీసాల వాళ్ళు బయట పని చేయకూడదు. సో డొమెస్టిక్ వర్కర్ కాబట్టి ఇంట్లో పని చేసుకో. అయితే వీళ్ళు ఖాదీం వీసాతో బయట పని చేస్తున్నారు కదా, ఈ కారణం చేస్తే వీళ్ళు అరెస్ట్ చేశారు. అయితే నార్మల్గా వీసా ఉంటే అరెస్ట్ చేయరు, ఒక్క అమ్మాయి ఉంటే అరెస్ట్, కానీ ఈయన అరెస్ట్ చేశారంటే కారణం ఖాదీం వీసాల వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ డస్ట్ స్టోమ్. ఈ ఇసుక తుఫాను మన ఫ్రైడే వరకు కంటిన్యూగా ఉంటుందని అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ ఈ డస్ట్ స్టోమ్ వల్ల వేడి గాలులు విజిబిలిటీ తగ్గుతుంది అని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ ఈ డస్ట్ స్టోమ్, ఈ ఇసుక తుఫాను వల్ల కొన్ని ఫ్లైట్లను కూడా దారి మళ్లిస్తున్నారు. సో కొన్ని ఇండిగో ఫ్లైట్లను కూడా సౌదీ వైపు దారి మళ్లించారు. నెక్స్ట్ కువైట్లో హెవీగా పెంచిన ట్రాఫిక్ ఫైన్స్ వల్ల 95% వైలేషన్ తగ్గిపోయాయంట. నెక్స్ట్ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈజీగా కువైట్ రావడానికి ఈ వీసాని త్వరలో రిలీజ్ చేయనున్నారు. సో సౌదీ విషయానికి వెళ్తే హజ్ యొక్క రూల్స్ని వైలేషన్ చేసిన 4 మహిళల్ని అరెస్ట్ చేశారు సౌదీలో. నెక్స్ట్ ఫేక్ హజ్ క్యాంపెయిన్ ప్రమోట్ చేస్తున్న కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. సో నెక్స్ట్ సౌదీలో 100 మంది డ్రైవర్లు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 200 మంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని చెప్పి ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారండి. సో మెడికల్ టెస్టులు చేయించి మెడికల్ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. సో క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, అప్లికేషన్ త్రూ డ్రైవ్ చేసే క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఇవి ఓన్లీ సౌదీ వాళ్ళు మాత్రమే చేస్తారు. అజనబుల్కి ఈ జాబ్ అవకాశాలు లేవు. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఇలాగ భారీ మొత్తంలో డ్రైవర్ జాబ్స్ వచ్చాయంటే అది కొంత నమ్మశక్యంగా కాదు. ఇండియాలో ఉన్న మిత్రులు తెలుసుకోండి, ఇండియాలో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో తర్వాత రియాద్లో నిన్న ఇసుక తుఫాను వచ్చిందండి. సో భారీ ఇసుక తుఫాను చూడండి ఎలాగైపోయిందో, కార్లు వీళ్ళు మొత్తం అన్ని ఇసుక అనమాట. సో తర్వాత యుఏ విషయానికి వెళ్తే దుబాయ్లో సునీల్ గారు అందరికీ సుపరిచితులే. చాలామందికి ఆపదలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, వీసాలు లేని వాళ్ళకి, సో శాలరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇండియా వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా రకాలుగా సునీల్ గారు లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలామందికి సాయం చేసి హెల్ప్ చేశారు. సో సునీల్ గారు మా మిత్రులు కూడా ఈయనపైన ఒక పాట రిలీజ్ చేశారండి, కష్టాలు మాపేటోడు సునీల్ అని చెప్పి. సో ఈ వీడియో వీలైతే నేను నా ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. సో దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను అందులో. నెక్స్ట్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వారు, తెలంగాణలో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వారు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీతో కూడిన ఒక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించిన నివేదిక అందజేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నారా యూఏలో ఉండి? అయితే భారీగా ఫైన్లు వేస్తారు. అప్ టు 50,000 దిరమ్స్ వరకు ఫైన్ వేసి వెహికల్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే ఈ మహిళ పేరు శ్రీలక్ష్మి అండి. ఈమె వామన్ వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. ఆల్రెడీ వామన్ వెళ్ళి పనిచేసి ఇంటికి వచ్చింది, మళ్ళీ వెళ్ళింది అనమాట. 3 సంవత్సరాల నుంచి తిరిగి కాంటాక్ట్ అవ్వలేదు ఫ్యామిలీతో. సో ఈమె వివరాలు ఎవరికైనా తెలిస్తే కనుక కొంచెం తెలియచేయండి డిస్ప్లే అవుతున్న నెంబర్కి. సో నెక్స్ట్ ఐతం బిన్ తారక్ గారు అల్జీరియా పర్యటనకు వెళ్ళారు. అల్జీరియా ప్రెసిడెంట్ గారితో భేటీ అయ్యారు. నెక్స్ట్ కౌంటర్ ఫిట్ మనీని ఆర్ఓఐపీ అధికారులు అదుపులో తీసుకున్నారు. నెక్స్ట్ 3 ఇరానియన్ వ్యక్తులు ఆల్కహాల్ స్మగుల్ చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు మస్కట్లో. నెక్స్ట్ సలాం ఎయిర్ ద్వారా ఎవరైనా ఇండియా వస్తున్నారా? అయితే మీ యొక్క కార్గో 30 కేజీలు ఒక బాక్సే ఉండాలి, 15 2 బాక్సులు ఉంటే అలౌ చేయట్లేదు అని చెప్పి కొందరు మిత్రులు తెలియజేశారండి. సో ఈ విషయాన్ని గమనించండి. ఎక్సెస్ ఉంటే ఎక్స్ట్రా ఫైన్లు వేస్తారు. ఎయిర్పోర్ట్లోనే మళ్ళీ మీ సింగిల్ కాటన్లు ఏమని చెప్పి అక్కడే కాటన్లు అమ్మడం ఏవో జరుగుతున్నాయిలండి. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ కేరళ వ్యక్తి, వామన్లో ఉండే ఒక కేరళ వ్యక్తికి యూఏఈ బిగ్ టికెట్లో 15 మిలియన్ దిరమ్స్ అండి. 15 మిలియన్ దిరమ్స్ లాటరీ తగిలింది. కొట్టోడి ఛాన్స్ 15 మిలియన్ దిరమ్స్ అంటే మామూలుగా చిన్న అమౌంట్ ఏం కాదు ఇది. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే ఒక వ్యక్తి ఫుల్గా మందు తాగి మందు బాబులం అని చెప్పి ఫుల్గా డ్యాన్స్లు వేసి ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో ఫుల్ వైరల్ అయింది, చాలామంది షేర్లు కొట్టారు, ఫుల్ వైరల్ అయింది. ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇది నెక్స్ట్ బయట వ్యక్తే. సో తర్వాత
గంజాయి స్మగుల్ చేస్తున్న 5 వ్యక్తులను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, బెహ్రెన్ ఎయిర్పోర్ట్లో. నెక్స్ట్ జీడిఎన్ ఆన్లైన్ పేరుతో ఫేక్ వెబ్సైట్లు. నెక్స్ట్ జీడిఎన్ ఆన్లైన్ పేరుతో ఫేక్ వెబ్సైట్లు చాలా రన్ అవుతున్నాయి. సో మీకు కనిపించే న్యూస్ అన్నీ నిజం కాదు. ఓకే, సో గైస్ మనం నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు అప్డేట్ చేశారండి. చిన్నపిల్లలు ఉండే ప్లేసుల్లో తంబాకు కానీ సిగరెట్లు కానీ అమ్మకూడదు, అంటే స్కూల్స్కి కాలేజ్కి మినిమం 1 కిలోమీటర్ దూరంలోనే ఉండాలి ఈ షాపులు అని చెప్పి. సో ఇలా ఎవరైనా రూల్స్ వైలేషన్ చేస్తే 107 కాల్ చేసి కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ ఇండియన్ కంపెనీ లూలు హైపర్ మార్కెట్ వారికి రిటైల్ సెక్టర్లో ద బెస్ట్ అవార్డు ఇచ్చారు ఖతర్లో. తర్వాత 2025లో ఫస్ట్ 3 మంత్స్లోనే 1.5 మిలియన్ విజిటర్స్ అంటే టూరిస్టులు ఖతర్కి వచ్చారండి విజిట్ చేయడానికి. సో నెక్స్ట్ డబ్బున్న దేశం ఖతార్ దేశం, అత్యంత ధనికులు ఉండే దేశం ఖతార్ దేశం, అత్యంత డబ్బున్న దేశం ఖతార్ దేశం. అయితే దానాలు విరాళాలు ఇవ్వడంలో ఖతర్ వాళ్ళు మించిన వాళ్ళు లేరు, ఖతర్ వాళ్ళని కొట్టేవారు లేరు. సో క్షణాల వ్యవధిలో కోట్ల రూపాయలు దానాలు ఇవ్వగలరు, కానీ అమాయకపు నోరు లేని పక్షులు మాత్రం నీళ్ళు దొరకట్లేదు ఖతర్లో. సో పాపం నీళ్లు దొరక్క శోషించిపోయి ఒక గోరింక రోడ్డు పైన పడిపోతే ఒక ఇండియన్ వ్యక్తి పాపం దానికి నీళ్ళు ఇచ్చి దాని ప్రాణాన్ని కాపాడాడండి. సో ఖతార్ దేశంలో మూగజీవాలు కూడా నీళ్ళు దొరకాలని కోరుకుందాం మనం. సో గైస్ మనం బస్ ఎక్కాం, ట్రైన్ ఎక్కాం, ఫ్లైట్ కూడా ఎక్కాం, కానీ షిప్ ఎక్కలేదండి. నేను ఎక్కలేదు షిప్. సో త్వరలో షిప్ ఎక్కడానికి వెళ్తాను, రేపే వెళ్తాను షిప్ ఎక్కడానికి, అంటే క్రూజ్కి వెళ్తానండి. ఒక 4 రోజులు ఫుల్ ఎంజాయ్ క్రూజ్లో. సో ఇక్కడ నుంచి మన న్యూస్ అంతా క్రూజ్లోనే ఉంటుంది. ఓకే గైస్, మన నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.